జై శ్రీమన్నారాయణ. సనాతన ధర్మ పరిరక్షణలోను శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధాంత వ్యాప్తిని వందలాది సంవత్సరాల నుంచి గురు పరంపరగా వచ్చిన బాధ్యతను విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లోనూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నారు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామివారు. సీతానగరంలోని విజయ్ కీలాద్రి శిఖరంపైకి మెట్ల మార్గాన్ని 1965లో ఆలయ కమిటీ నిర్మించింది. ఆ తర్వాతి కాలంలో రోడ్డు మార్గాన్ని, శిఖరంపై ఆలయాల నిర్మాణాల బాధ్యతల్ని పెద్దజీయర్ స్వామివారికి ఆలయ కమిటీ అప్పట్లో అప్పగించింది. పెద్దజీయర్ స్వామివారి దివ్య మంగళ శాసనాలతో ఆ బాధ్యతల్ని ఇప్పుడు చిన్నజీయర్ స్వామివారు పూర్తి చేయడానికి శ్రీకారం చుట్టారు. శ్రీ స్వామివారి మంగళ శాసనాలతో ఈ ఆలయ సముదాయానికి, ఆలయాలకు వెళ్లే రాజమార్గానికి క్రెయిన్ వక్కపొడి అధినేత శ్రీమాన్ గ్రంథి సుబ్బారావు గారి తనయుడు శ్రీమాన్ గ్రంథి కాంతారావు గారు 2015 డిసెంబర్ 21న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వేద విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థుల వేద మంత్రోచ్చారణ మధ్య ఈ మహోత్సవ కార్యక్రమం జరిగింది. విజయ కీలాద్రిపై ఆలయ సముదాయాల నిర్మాణం ఘనంగా ప్రారంభమైంది. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్, క్షేత్రపాలక హనుమాన్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, అష్టలక్ష్మీ సమేత లక్ష్మీనారాయణ, సుదర్శన నారసింహ, లక్ష్మీ గోదా సమేత వెంకటేశ్వర స్వామివారు, వేణుగోపాల స్వామి, భగవద్ రామానుజ పెద్దజీయర్ స్వామి సహిత సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి, భూవరాహ స్వామివారు, ఆళ్వార్ ఆచార్య సహిత విశ్వక్సేనుడు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యతల్ని శ్రీమాన్ గ్రంథి కాంతారావు గారు శ్రీ స్వామివారి సూచనలతో, వారి ఆదేశానుసారం గురుతర బాధ్యతగా స్వీకరించారు. ఈ ఆలయాల నిర్మాణ బాధ్యతలని శ్రీ స్వామివారి దివ్య మంగళ శాసనాలతో శ్రీమాన్ స్థపతి ప్రసాద్ గారు, శ్రీమాన్ చక్రధర్ గారు, శ్రీమాన్ రఘు గారు, శ్రీమాన్ పురాణం వెంకటాచార్యులు గారు, వేద విశ్వవిద్యాలయ అధ్యాపకుల బృందం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఆలయ సముదాయ ప్రతిష్టా మహోత్సవాలు 2017 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి శ్రీ 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 జీయర్ స్వాముల ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రారంభం కానున్నాయి. జై శ్రీమన్నారాయణ.